హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఈరోజు వీడియో వచ్చేసి కార్న్ పాస్తా అండి. మనం నార్మల్గా బయట తింటూ ఉంటాము, స్ట్రీట్ ఫుడ్ లాగా ప్లస్ స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు. దీన్ని ఎంతో హెల్తీగా ఫాస్ట్గా 10 minutesలో మనం ఎలా చేసేసుకోవాలో చూసేస్తాం. వచ్చేసేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసేయండి. దానికోసం మనం ఫస్ట్ కార్న్ని బాయిల్ చేసుకోవాలి. కార్న్ని కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్, మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత పాస్తాని మనకి కావాల్సినన్ని తీసుకొని వాటర్ దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. చాలాసేపు బాయిల్ చేయొద్దండి, పాస్తాని మెత్తబడిపోతుంది. కాబట్టి ఒక 10 minutes వరకు మనం చూసుకొని ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటే చాలండి పాస్తా. తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసేసుకొని దాంట్లో మనము పోపు గింజలు అనేది వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేడెక్కిన తర్వాత కొంచెం చిటపట్లు ఆడినాక నెక్స్ట్ మినపప్పు, శనగపప్పు కూడా వేసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి దాని తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొంచెం ఆయిల్తోనే ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. చాలా ఈజీగా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి పాస్తా అనేది. పాస్తాలో కూడా చాలా రకరకాలు ఉంటాయి. తర్వాత మనము ఆయిల్ నూనెకి తగ్గట్టుగా పచ్చిమిర్చిలు ఇవన్నీ వేసుకున్నాం కదండి. దాంట్లో ఉల్లిపాయలు అండ్ టమాటోస్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాలు యాడ్ చేసిన తర్వాత కాసేపు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. దాని తర్వాత చూడండి, ఇలా పాస్తా అండ్ కార్న్ని ఒకటే దాంట్లో నేను బాయిల్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఏదైనా హోల్స్ కిందలోకి స్ట్రెయిన్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే ఇలాంటి గరిట ఉంటే కొంచెం తీసుకొని మనం ప్రెస్ చేసి చూడాలండి పాస్తా బాగా కుక్ అయిందా లేదా అనేది. అది అలా తిప్పుకుంటూ మనం ఇంకో పొయ్యి మీద ఇవన్నీ చేసుకోవాలండి. చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నాను టేస్టీ అండ్ హెల్తీగా ఉండడానికి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు మంచిగా వేగడానికి, ఉల్లిపాయలు రెడ్డిష్గా రావడానికని నేను లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇంత ఒక స్పూన్ సాల్ట్ వేస్తాను, 1/2 tablespoon ఆర్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము వీటిని. తర్వాత పసుపు, చూడండి ఇలా పసుపు వేసుకున్నాక పసుపు మొత్తం అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి అంటే మంచిగా ఎమ్మి మసాలాని మనం రెడీగా పెట్టుకోవాలండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా మనకి దొరుకుతుంది. పాస్తా మసాలా మంచిగా ఎంతో టేస్టీగా మన పాస్తాని బయట స్ట్రీట్ ఫుడ్ లాగా చేయాలి అంటే అందరూ పిల్లలైనా మనమైనా పెద్దవాళ్ళమైనా తినాలి అంటే ఈ మసాలా కంపల్సరీగా ఉండాల్సిందే. ఉట్టిగా ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తే టేస్టీగా ఉండదు. కాబట్టి నేను ఈ మసాలాని ఫస్ట్ అంతా ఆనియన్స్కి, టమాటోస్కి పట్టేలాగా 2 నుండి 3 ప్యాకెట్ల వరకు మంచిగా వేసేసుకున్నానండి. వేసుకొని బాగా అంతా పట్టేటట్టు కలిపేసుకున్న తర్వాత పాస్తా ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఆఫ్ చేసి పెట్టేసుకున్నానండి. మెత్తగా బాయిల్ అయిన తర్వాత అదే వేడి నీళ్ళలో అలాగే వదిలేస్తాను. 5 minutesలో ఇది రెడీ కాగానే అందులో నుండి ఇలా స్ట్రెయిన్స్ ఉండే స్పూన్ తీసుకొని గరిటెతోని ఇందులోకి యాడ్ చేసుకోవడమే అండి. చూడండి, కార్న్ కూడా బాగా బాయిల్ అయింది. పాస్తా కూడా మంచిగా మరీ మెత్తగా కావద్దండి, మెత్తగా అయిపోతే మొత్తం కలిసిపోతుంది. కాబట్టి ఒక 10-15 minutes మంచిగా బాయిల్ చేసి అది కట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాని తర్వాత ఆ పాస్తాని ఆ కార్న్ని మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. మొత్తం వాటర్ లేకుండా షిఫ్ట్ చేసుకొని బాగా కింద నుండి మీద దాకా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, హెల్తీగా ఎమ్మిగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా మనము
పాస్తాని రెడీ చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదండి, చూస్తేనే నోరూరిపోతుంది. ఎంత ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ పాస్తా, కార్న్ ఇవన్నీ మనం సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికిపోతాయి. అండ్ ఓన్లీ పాస్తా మసాలా అంతే అండి. ఈ చిన్న ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో మనం ఒక మీల్ని కంప్లీట్ చేయొచ్చు, అది కూడా హెల్తీగా. ఎన్నో రకాల పాస్తాలు మనకు మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటుంది కదండి. ఇలా వేడివేడిగా ఇంట్లో సర్వ్ చేసుకొని తింటే హెల్తీకి హెల్తీ, టేస్ట్ బడ్స్ కూడా మనం కాంప్రమైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.